హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈరోజు రావణ్ 15th పార్ట్. నెక్స్ట్ డే కూడా ముందు రోజులానే మేఘా కన్నా ముందే విక్రమ్ నిద్ర లేవడం, తనను తట్టి లేపి ఆమెకు ఇవ్వాల్సిన వార్నింగ్స్ ఇచ్చి తన రొటీన్ వర్క్లో మునిగిపోయాడు విక్రమ్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేఘాతో పాటు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. విక్రమ్ కార్ దిగి ముందుకు వెళ్తూ అక్కడ మేఘాతో పాటు నిన్న క్యాంటీన్లో కనిపించిన స్టూడెంట్స్ని చూడగానే వెళ్ళబోయేవాడల్లా అక్కడే ఆగి వెనక్కి తిరిగి గట్టిగా అందరికీ వినిపించాలని బేబీ మిస్ యూ సో మచ్ రా అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ పెదాల్ని రౌండ్గా చుట్టి గాల్లోకి ఫ్లయింగ్ కిస్ విసిరి క్లాస్ అవగానే క్యాబిన్కి వచ్చేయి అని చెప్పి మరీ వెళ్ళిపోయాడు విక్రమ్. అక్కడే ఉండి జరిగేది రెప్ప వేయకుండా చూస్తున్న వారంతా షాక్ అయితే వారి అందరి మధ్యలోంచి తలదించుకొని ముందుకు వెళ్ళింది మేఘన. కానీ అంతలోనే వెనక నుంచి మేఘన షోల్డర్ పైన పడిన చెయ్యికి ఉలిక్కి పడి వెనక్కి తిరిగింది మేఘన. హాయ్ మేఘ అంటూ క్లోజప్ యాడ్తో పలకరించింది తన క్లాస్మేట్ అయిన అనన్య. అనన్య తన క్లాస్ అయినా కూడా ఇద్దరి బ్రాంచ్లు వేరే అవడంతో మేఘనకి తనకి మధ్య పెద్దగా పరిచయం కూడా లేదు. అనన్యని చూస్తూ హాయ్ అనన్య అంది మేఘాలపై పెదాల మీద ప్లాస్టిక్ నవ్వు అతికించుకుని. అనన్య కూడా మేఘాతో నడుస్తూ వాట్సాప్ బేబీ, నీకు మన చైర్మన్ సార్కి మధ్య మంచి బాండింగ్ ఏర్పడినట్టుంది అంది నవ్వుతూ. మేఘ మనసులో విరక్తిగా నవ్వుకుని అదేం లేదు అనన్య, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే అంది. హో రియలీ? జస్ట్ ఫ్రెండ్షిప్ అయితే రూమ్ షేరింగ్ వరకు వచ్చిందా మేఘ అంది అనన్య. ఇంకా మేఘన సైలెంట్గా తలదించింది బాధగా. హే, ఎందుకే అలా తలదించుకోవడం? ఈ రోజుల్లో ఇవన్నీ క్వైట్ కామన్. అయినా మన చైర్మన్ గారికి ఏంటి చదువు, ఆస్తి, పేరు, పలుకుబడి అన్నిటికీ మించి గ్రీక్ గ్రాడ్లా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇలా చెప్తున్నా అని ఏమీ అనుకోకపోతే హిస్ టూ హార్ట్ తెలుసా? మన బ్యాచ్లో చాలామంది అమ్మాయిలు అతనికి మొదటి చూపులోనే పడిపోయారు. బట్ బ్యాడ్ లక్, మా అందరికీ పట్టని అదృష్టం నిన్ను వరించింది. హ్యాపీగా ప్రొసీడ్ అయిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనన్య. వెళ్తున్న అనన్యని చూస్తూ అది అదృష్టం కాదే, నా జీవితాన్ని అల్లకల్లోలం చేయడానికి వచ్చిన అణుబాంబు. ఎప్పుడు ఆ అణుబాంబు పేలి నా జీవితం మంటల్లో కాలిపోతుందో అనుకుని విరక్తిగా నవ్వి హాస్పిటల్లోకి వెళ్ళిపోయింది మేఘన. కాసేపటికి క్లాస్ ఉందని స్టూడెంట్స్ అందరూ రూమ్కి వెళ్తే అందరూ ప్రాక్టికల్స్లో ఎంతో ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇటువంటి వాటిలో ఎప్పుడూ ముందుండే మేఘన మాత్రం ఈసారి చివర్లో ఉండి ఎక్కడ మళ్ళీ ఆర్యన్ కనిపిస్తాడో, నిన్న విషయం గురించి ఎక్కడ ప్రశ్నిస్తాడో అని బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది. గంటన్నర తర్వాత థియరీ పూర్తవగానే అందరూ వెళ్ళిపోతుంటే నవీన్, నివాస్ ఇంకో ఇద్దరు కలిసి ఆర్యన్కు యాక్సిడెంట్ అయిన విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అది విన్న మేఘన ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది తనకి. కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవీన్, ఆర్యన్కి యాక్సిడెంట్ అయ్యిందా? ఎప్పుడు? ఎక్కడా? ఇప్పుడు ఎలా ఉన్నాడు? అంటూ వరుసగా ప్రశ్నలు అడిగింది. నిన్న మేఘనని అలా చూశాక బాధపడుతూ వెళ్ళినప్పుడే ఆ యాక్సిడెంట్ అయ్యిందని నివాస్ ద్వారా విషయం తెలుసుకున్న నవీన్ మేఘనకి విషయం చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటే నివాస్ కోపంగా ముందుకు వచ్చి మేఘ, నువ్వు ఈ విధంగా అయినా కృంగదీయాలని ఇదంతా నీ వల్లే కదా మేఘన జరిగింది అని అన్నాడు. నా వల్ల అంటూ నోటిపై చెయ్యి అడ్డు పెట్టుకొని నేనేం చేశాను అంది లోగొంతుకతో. ఏం చేశావో నీకు తెలీదా మేఘన అంటూ నివాస్ కోపంగా నోరు తెరుస్తుంటే రేయ్ నువ్వాగరా అంటూ నివాస్ని ఆపేసి అదేం లేదు మేఘన, నువ్వెళ్ళు అన్నాడు నవీన్. ఎందుకురా నన్నాపుతున్నావు? ఈవిడ గారికి కూడా తెలియాలిగా. ఏ మేఘ, ఆర్యన్ నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం నీకు తెలీదా? అంతా తెలిసి ఇన్ని రోజులు సైలెంట్గా వాణ్ణి నీ వెంట తిప్పుకొని ఇప్పుడు వాడికన్నా డబ్బున్న అందగాడు దొరకగానే ఆ చైర్మన్ సార్ రాగానే అతన్ని లైన్లో పెట్టి వాడి కళ్ళ ముందే అసహ్యంగా చిచి అంటూ మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు నివాస్. నివాస్ మాటలకు అక్కడే ఏడుస్తూ కూలబడిపోయింది మేఘన. నవీన్ మేఘన భుజం మీద చెయ్యి వేసి ఊరుకో మేఘన, వాడు చెప్తుందంతా పట్టించుకోకు. ఆర్యన్ నిన్ను ఎప్పుడూ అపార్థం చేసుకోడు. కొన్ని రోజులు ఓపిక పట్టు, అసలు ఏం జరిగిందో వాడే చెప్తాడు. ఇప్పుడు మేము వాడిని చూడడానికే వెళ్తున్నాం వాళ్ళింటికి, నువ్వు వస్తావా అని అడిగాడు నవీన్. మేఘనకి కూడా వెళ్ళాలి అనిపించింది. సరే అని లేచేలోపు అప్పుడే అటెండర్ వచ్చి
మేఘనా మేడం మిమ్మల్ని విక్రమ్ సార్ తన క్యాబిన్‌కి రమ్మన్నారు అని చెప్పగానే ఇంకా ఏం మాట్లాడకుండా తలంచి అక్కడి నుండి వెళ్ళిపోయింది మేఘన. విక్రమ్ పేరు చెప్పగానే కనీసం ఇన్నాళ్ల పరిచయం ఉన్న ఫ్రెండ్‌గా కూడా ఆర్యన్‌కి గాయమైన విషయాన్ని పక్కన పెట్టి వెళ్తున్న మేఘనని ఆశ్చర్యంగా చూశాడు నవీన్. అలా ఆ రోజు కూడా హాస్పిటల్‌లో తనని ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా పెట్టాడు విక్రమ్. క్షణక్షణానికి మనసులో భారం పెరిగిపోతుంటే అస్సలేంటి ఇలా అయ్యింది నా పరిస్థితి? అతను చెప్పినట్టు ఇక వినాల్సిందేనా? ఒక అమ్మాయితో ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు. నేను వీడి నుంచి తప్పించుకునే దారే లేదా? ఈ 3 నెలలు నేనీ రాక్షస హింస భరించాల్సిందేనా? అతని పైశాచికత్వానికి నేను బలి కావాల్సిందేనా? కారణం ఏదైనా కానీ కనీసం నేనొక ఆడపిల్లని అని కూడా చూడకుండా ఇన్ని రకాలుగా మాటలతో తన ప్రవర్తనతో ఇంతలా బాధ పెడుతున్నాడు. అస్సలు వీడు మనిషేనా? వీడి చెర నుండి తప్పించుకునేసరికి నేనసలు బ్రతికి ఉంటానా? ఒకవేళ బ్రతికున్నా ఈ విషయం అమ్మా నాన్న వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలి? అలా వాళ్ళ ముందు తప్పు చేసినట్టు తలదించుకోవడం కన్నా నేను చచ్చిపోయింది నయం కదా అనుకొని ఛీ! అయినా ఇలాంటి వాడి చేతిలో నలిగి నేనింకా ఎందుకు బ్రతికుండడం అనుకొని గాయపడిన శరీరం సహకరించకున్నా అతి కష్టంగా పక్కకు తిరగాలని ట్రై చేసింది మేఘన. కానీ ఉక్కు సంకెళ్ళ వంటి అతని చేతులలో నలుగుతున్న ఆమె నడుము ఆమె నడుము పక్కకు కూడా తిరిగే ఆస్కారం కూడా ఇవ్వట్లేదు. ప్రయత్నించింది. చాలా ప్రయత్నాలు చేసింది. అతడికి మెలకువ రాకుండా తన చేతుల్లోంచి బయటపడడానికి. కానీ అతి సుకుమారమైన ఆమె శరీరం వర్కౌట్స్ చేసి కండలు తిరిగి అతని దేహదారుఢ్యం ముందు సరితూగలేకపోయింది. ఏడ్చింది. వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. కాలేజీలో తనను అసహ్యంగా చూసిన అనన్య వెక్కిలి చూపులు, బిందు చూసిన అసహ్యపు చూపులు, తన వల్లే ఇప్పుడు ఆర్యన్‌కి ఆ పరిస్థితి వచ్చిందని అన్న నివాస్ మాటలు, కళ్ళల్లో కోరిక నింపుకొని చూసిన చూపులు ఒక్కసారిగా గుర్తు చేసుకుంది మేఘన. తను ఇక్కడి వరకైతే ఆ చూపుల్ని తట్టుకొని బయటపడినా కానీ 10 మంది 10 రకాలుగా తన తల్లిదండ్రిని నిలదీస్తుంటే తన తండ్రి తలదించుకుంటాడేమో అన్న ఊహే ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసింది. అలాంటి పరిస్థితి తన కన్నవాళ్ళకి వస్తుంది అనుకుంటే అప్పుడే ఇంకా తనలో చావు పట్ల ప్రేమ పెరిగింది. జీవితం పట్ల విరక్తి వచ్చింది. తను కలలు కన్న భవిష్యత్ మీద ఆశ చచ్చిపోయింది. ఒక్కసారిగా అంధకారంగా అనిపిస్తున్న భవిష్యత్ కోసం ఇంకా బ్రతికి ఈ నరకాన్ని అనుభవిస్తూ జీవితంతో పోరాడడం వ్యర్థం అనిపించి ఒక నిర్ణయానికి వచ్చేసింది మేఘన. ఆమె బలమంతా ఉపయోగించి ఆమె చుట్టూ ఉన్న సంకెళ్ళ లాంటి అతని బంధనాలను విడిపించుకొని బెడ్ మీద నుండి లేచి కూర్చుంది. అప్పటికే అతని ఫోన్ చాలా సేపటి నుండి వైబ్రేట్ అవుతూ ఉంది. బ్లింక్ అవుతూ ఉంది. ఆ చిన్న శబ్దం కూడా ఆమెకు క్లియర్‌గా వినిపిస్తుంది ఆ నిశ్శబ్దంలో. కానీ ఆమె ఇప్పుడు దాన్ని పట్టించుకునే సిట్యుయేషన్‌లో లేదు. ఆమె ఇప్పుడు ఫోనే కాదు, అసలు తన జీవితాన్నే పట్టించుకునే సిట్యుయేషన్‌లో లేదు. ఆమె అంత బలంగా అతన్ని నెట్టేయడంతో మత్తుగా బాగా నిద్రపోతున్న అతను కాస్త కదిలి ఛ! అంటూ విసుక్కున్నాడు. కానీ ఆమె పట్టించుకోలేదు. నిజానికి ఆమె అంత ప్రయత్నం చేస్తున్నా కూడా అతనికి ఎందుకు మెలకువ రావట్లేదో అన్న ఆలోచన కూడా లేదు ఆమెలో. ఇంకా ఆశ్చర్యం ఏమంటే ఆమె ఏడుస్తూ వెక్కుతున్నా, ఆమె అతన్ని తోసినా కూడా ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్, ఒకే ఒక్క సెకండ్ మెలకువ వచ్చిన అతను మళ్ళీ నిద్రపోయాడు లేవకుండా. అతను మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడని తెలుసుకున్న ఆమె, తను తీసుకున్న నిర్ణయం అమలు చేసేందుకు బెడ్ మీద నుండి లేచి, ఆ రూమ్‌లోంచి తన అడుగులు బయటకు వేసింది. అలా ఒక 2 అడుగులు వేసిన ఆమెకు మళ్ళీ మళ్ళీ విక్రమ్ ఫోన్ వైబ్రేట్ అవ్వడం గమనించి అక్కడే ఒక్క నిమిషం ఆగి ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమో ఎవరో చేసి ఒకసారి అతనికి చెప్తే అని ఆలోచించి ఫోన్ని చేతిలోకి తీసుకునేలోగా ఫోన్ రింగ్ అవ్వడం ఆగిపోయింది. ఛ! ఎవరో ఏంటో పాపం ఎంత అర్జెంట్ కాకపోతే ఇంత రాత్రి కాల్ చేస్తున్నారు. ఫోన్ కట్ అయ్యిందే ఇప్పుడెలా? అని ఆలోచించి స్క్రీన్ మీద నోటిఫికేషన్ ఏమైనా ఉందేమో, ఒకవేళ అతని ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుంటే
ఏదైనా ప్రాబ్లం అయితే అని ఆలోచించి ఎందుకైనా మంచిది అని లేపడానికి ట్రై చేస్తే బెటర్ ఏమో అనుకొని 2 టైమ్స్ స్క్రీన్‌ని ట్యాప్ చేసింది. స్క్రీన్ ఆన్ అవ్వగానే డిస్‌ప్లే మీద ఉన్న కవర్ పిక్ చూసిన మేఘన ఆశ్చర్యంతో షాక్ అయ్యి ఈ ఈ వ్యక్తి నేనెక్కడో చూసానే ఎక్కడా అని ఆలోచనలో పడింది. చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్న మేఘనకి ఆ పిక్‌ని మరింత తీక్షణంగా చూడడంతో తను ఆ వ్యక్తిని ఎక్కడ చూసిందో గుర్తుకు రాగానే చేతిలో ఉన్న ఫోన్ని బెడ్ మీదకి జారవిడిచి భయంతో రెండడుగులు వెనక్కి వేసింది. ఇదేంటి? వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్‌గా ఉన్నారు. అసలు వీళ్ళిద్దరికీ సంబంధం ఏంటి? అంటే విక్రమ్ ఇదంతా ఇందుకే చేస్తున్నాడా? అసలు ఆ రోజు ఏదో అనుకోకుండా జరిగిందే కానీ నేనేది కావాలని చేయలేదు కదా! అయినా అందులో నా ఒక్కదాని తప్పు ఏమాత్రం ఉంది? అసలు ఆ రోజు తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలీదు కదా! అని ఆలోచనలో పడి అప్పటి వరకు ఉన్న తన ఆలోచనకి తను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకొని నో! ఇప్పుడు నేను చచ్చిపోతే అతను అనుకుందే నిజమనుకుంటాడు. అతను అంటున్న మాటలు, వేస్తున్న నిందలు నిజమవుతాయి. ఆ రోజు జరిగిన దాంట్లో నా తప్పేం లేదని అతనికి కూడా తెలిసేలా చెయ్యాలి. లేదంటే అతను అనుకుందే నిజం అవుతుంది. నిజంగానే అతని దృష్టిలో నేను డబ్బు కోసం ఆశపడి తప్పులు చేసే తప్పుడు మనిషిగానే మిగిలిపోతాను. ఒక క్యారెక్టర్‌లెస్ అమ్మాయిగా చచ్చిపోతాను. లేదు, అస్సలు అలా జరగడానికి వీల్లేదు. నన్ను నేను నిరూపించుకొని తీరుతాను అని దృఢంగా అనుకొని ఫోన్ పక్కన పెట్టబోతూ ఇంతకీ ఈ టైంలో ఇతనికి ఫోన్ చేసింది ఎవరయ్యుంటారు అనుకొని చూడగా అది లాక్‌లో ఉంది. కనీసం స్క్రీన్ మీద నోటిఫికేషన్స్ ఛాన్స్ కూడా లేదు. ఛ! ఫోన్ లాక్‌లో ఉందే అనుకొని లాక్ ఓపెన్ అవుతుందేమో అని తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుందనుకొని ఆశగా ఓసారి ట్రై చేసింది. బట్ అది పాస్వర్డ్ అడగటంతో ఛ! పాస్వర్డా? ఇప్పుడెలా ఈ ఫోన్ లాక్ ఓపెన్ చేయడం? అని ఆలోచించి విక్రమ్ వైపు ఓసారి తిరిగి చూసేసరికి అతను నిద్రలోనే కాస్త కదిలినట్టు అనిపించగానే ఫోన్ టక్కున పక్కన పెట్టేసింది మేఘన. విక్రమ్ నిద్రలోనే కూడా తన పక్కన లేని మేఘన కోసం బెడ్ అంతా తడిమేస్తుంటే తను పక్కన లేదని మళ్ళీ ఎక్కడ లేస్తాడో అని వెళ్ళి బెడ్ ఎక్కేసింది మేఘన భయంతో. నిద్రలోనే తన చేతులను అటూ ఇటూ కదిలిస్తున్న విక్రమ్ చేతులకి కాసేపటికి మేఘన చిక్కడంతో ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాగి పట్టుకున్నాడు విక్రమ్. ఇన్ని రోజులు విక్రమ్ ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలియక అర్థం కాక పిచ్చి పట్టిన మేఘనకి ఇప్పుడు కారణం కాస్త తెలిసేసరికి అతని బిహేవియర్కి తను చేస్తున్న తప్పులను తనకి నిరూపించాలి అనుకుంది. విక్రమ్ నుండి ఎలా తప్పించుకోవాలో అసలు విషయాన్ని ఎలా అతనికి నిరూపించాలో ఆలోచిస్తూ పడుకుంది మేఘన. నెక్స్ట్ డే మార్నింగ్ రోజులా కాకుండా విక్రమ్ లేవకన్నా ముందే నిద్ర లేచింది మేఘన. కళ్ళు తెరవగానే రాత్రి విక్రమ్ ఫోన్లో చూసిన ఫోటో కళ్ళ ముందే కనిపించడంతో లేచి కూర్చుంది. రాత్రి ఫోన్లో చూసిన ఫోటో గురించి విక్రమ్ను అడగాలా వద్దా అని ఆలోచిస్తూ అనుకోకుండా తల తిప్పి పక్కనే పడుకున్న విక్రమ్ని ఓసారి చూసింది. ఫెయిరీగా ఉన్న స్కిన్ టోన్, ఒత్తైన కనుబొమ్మలు, విశాలమైన నుదురు, షార్ప్ నోస్, మగసిరి ఉట్టిపడేలా రఫ్గా ఉన్న మీసకట్టు, ట్రిమ్ చేసి వదిలేసిన బియర్డ్, నిద్రలోనూ గంభీరంగా ఉన్న మొహం, ముడుచుకున్న కనుబొమ్మలు ఇట్టే చెప్పేస్తున్నాయి నిద్రలో కూడా అతను ప్రశాంతంగా లేడని. ఒక్క క్షణం అతన్ని తీక్షణంగా చూసి ఎందుకు ఇతనికి నేనంటే ఇంత కోపం? అసలు జరిగిందేంటో పూర్తిగా తెలియకుండా ఇలా నా మీద పగ పెంచేసుకుంటే ఎలా? అయినా జరిగిందేది తెలుసుకోకుండానే ఇలా చేస్తున్నాడా? నో! అన్నీ తెలుసుకునే నాతో ఇలా ప్రవర్తిస్తున్నాడు. అలాంటప్పుడు నా తప్పేం లేదు అని చెప్పినా గానీ అర్థం చేసుకుంటాడా? ఆహా! కానీ తను అనుకుంటుంది. అబద్ధం అని నిరూపించాలి అని. యస్! అదే కరెక్ట్. నేను ఈ విషయం గురించి ఇతన్ని అడిగే కన్నా నిజం నిరూపించడం ముఖ్యం. ఆ తర్వాత తనే తప్పు తెలుసుకుంటాడు అనుకొని కానీ ఇప్పుడు నేను తనని ఎలా కలవడం? అని ఆలోచిస్తూ హా! వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్‌గా ఉన్నారంటే విక్రమ్ ఫోన్‌లో తన నంబర్ కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా! ఆ నంబర్‌ను నేను తీసుకొని ఫోన్ చేస్తే తనని కలవొచ్చేమో. యస్! అదే కరెక్ట్. ఇప్పుడే ఇతని ఫోన్‌లోంచి నంబర్ తీసుకుంటాను అనుకొని పక్కనే టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకొని చూద్దాం అనుకునే లోపు విక్రమ్ కళ్ళు తెరవడం. నా ఫోన్ ఎందుకు ముట్టుకుంటున్నావు నువ్వు? అంటూ తనని తిట్టడం జరిగిపోయాయి. విక్రమ్ అరుపుకే భయపడిన మేఘన బెడ్ మీద నుంచి లేచి తనకు కాస్త దూరంగా వెళ్ళి తలంచుకొని నిలబడింది.
తలంచుకొని ఉన్న మేఘనని విసుగ్గా చూస్తూ, ఏంటి చీటర్, చేతిలో ఫోన్ లేక ఎవరిని ట్రాప్ చేయడం కుదరడం లేదా? సందు దొరికితే చాలు ఫోన్ ఫోన్ అంటూ ఉంటావు. పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు కూడా నీలాగా ఫోన్ కోసం ఇంతలా పాకులాడరేమో. నేనెలాగూ నీ ఫోన్ ఇవ్వడం లేదని, ఇలా నేను నిద్రలో ఉన్నానని నా ఫోన్ నొక్కేయడానికి ప్లాన్ చేశావా? ఛీ! ఇన్నాళ్ళు నా దృష్టిలో నువ్వు చీటర్‌వి మాత్రమే. ఇక నుండి ఒక దొంగలా కూడా మారిపోయావు అని తిట్టి కోపంగా వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు విక్రమ్. విక్రమ్ తిడుతున్నంత సేపు కూడా మౌనంగా తలదించుకుని ఉన్న మేఘన అతను వెళ్ళగానే తలెత్తి చూసేసరికి ఆమె కళ్ళ నిండా నీళ్లు చేరిపోయి ఉన్నాయి. ఇది గత 2 రోజులుగా తనకు పరిచయమైన బాధే కాబట్టి మౌనంగా అతను దిగిన బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్‌షీట్ సర్ది బాల్కనీలోకి వెళ్ళి శూన్యంలోకి చూస్తూ ఎలా తాను అనుకున్న ఆధారాలు సంపాదించాలా, ఈ రావణాసురుడి చెర నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంది. 20 నిమిషాల తర్వాత వాష్‌రూమ్ నుండి బయటకు వచ్చిన విక్రమ్‌కి అక్కడెక్కడా మేఘన జాడ లేకపోయేసరికి ఎక్కడికెళ్ళిందో అని చుట్టూ చూసి టీ షర్ట్ వేసుకొని అద్దంలో చూస్తూ హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటే బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో వెనక్కి తిరిగి చూసిన విక్రమ్‌కి మేఘన టీ షర్ట్ చూసి ఓ ఇక్కడుందా అనుకుని తను కూడా బాల్కనీలోకి వెళ్ళి వెనక నుండి ఆమె మోచేయి దగ్గర పట్టుకుని దగ్గరికి లాగాడు. ఏంటి ఇక్కడ నిలబడి చూస్తున్నావు? నా నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నావా? అని అడిగాడు. అది నీ తరం కాదు. ఒకవేళ నీ మనసులో అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నా గాని మనసులోనే తుంచెయ్యి. లేదంటే నువ్వు నీ స్వహస్తాలతో సైన్ చేసిన అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి కదా! అలాగే నీ తండ్రి ప్రాణాలు నా గుప్పిట్లో ఉన్నాయి. నువ్వు ఏమాత్రం పిచ్చి పిచ్చి వేషాలేసినా నేను నీలాగా ఇంతగా ఆలోచించే టైప్ కాదు. వెంటనే మీ నాన్నకి ఇవ్వాల్సిన డోస్ మీ నాన్నకి ఇచ్చి అగ్రిమెంట్ పేపర్స్‌ని ఒక కాపీ మీ అమ్మకు పంపిస్తా. దాంతో ఆవిడ గుండె అప్పుడే ఆగిపోతుంది. ఇక మరో కాపీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో పెట్టి అగ్రిమెంట్ మీద సైన్ చేసి మోసం చేశావని కంప్లెయింట్ ఫైల్ చేస్తా. ఎలాగూ మనం ఈ పోలీసులకు మానవత్వంతో పని లేదు కాబట్టి పేపర్ల మీద ఉన్న ఆధారాలు చాలు. అవన్నీ పక్కాగా నా దగ్గరే ఉన్నాయి. కాబట్టి నువ్వు నా నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించడం మాని నన్ను ఎలా సంతోషపెట్టాలో ఆలోచించు. ఒకవేళ నా నుండి తప్పించుకుందామన్న ఆలోచన వచ్చినా కూడా ఆ మరుక్షణం అక్కడ మీ వాళ్ళు ప్రాణాలతో ఉండరు. నీ మీద పోలీస్ కేస్ ఉండనే ఉంటుంది. కాబట్టి నా నుండి తప్పించుకోవాలి అనే ఆలోచనల మీద ఆశలు వదిలేసుకో అంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి ఆమె చేతిని విడిచి తనకు దూరం జరిగి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి నా కోసం ప్రోటీన్ షేక్ తీసుకురా అంటూ కోపంగా చెప్పి జిమ్ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు విక్రమ్. వెళ్తున్న విక్రమ్‌ని ఓసారి చూసి ఛీ! నీలాంటి వాడికి నచ్చజెప్పాలని అనుకున్నాను చూడు. నాకు బుద్ధి లేదు. అసలు నిజమేంటో తెలుసుకున్నాక నీకు ఎలా బుద్ధి చెప్పాలో అప్పుడు చెప్తాను అనుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది మేఘన. బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసిన తర్వాత విక్రమ్ హాస్పిటల్‌కి వెళ్తూ మేఘనని చూసి రమ్మన్నట్టుగా చెప్పి బయటకు వెళ్తుంటే మేఘన, సార్ ఇవాళ నాకు కొంచెం పనుంది. నేను బయటకు వెళ్ళి వస్తాను. నేను డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి వచ్చేస్తాను అని చెప్పింది మేఘన. ఏం పని? అందుకేనా ఈరోజు ఇంత అందంగా రెడీ అయ్యావు నువ్వు? అంటూ తనని పైనుండి కింది వరకు చూస్తూ అడిగాడు విక్రమ్. ప్లీజ్ సార్ మీరనుకుంటున్నట్టుగా కాదు. నాకు వేరే పని ఉంది అని చెప్పింది మేఘన. అదే ఏం పని అని అడుగుతున్నాను మిస్ మేఘన అని మరోసారి అడిగాడు విక్రమ్ కొంచెం గట్టిగా. అది నా పర్సనల్ సార్ అని చెప్పడంతో ఒకడిని చీటింగ్ చేసి, ఒకడిని ట్రాప్ చేసి, ఒకడితోనే ఉంటే అది పర్సనల్. కానీ నీలా లెక్కలేనంత మందితో ఉంటే దాన్ని పర్సనల్ అనరు. పబ్లిక్ అంటారు అన్నాడు విక్రమ్. సార్ యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ప్లీజ్ అని మేఘన అంటూ ఉండగానే విక్రమ్ కోపంగా మారిపోయి ఏంటి లిమిట్స్? నేను లిమిట్స్ క్రాస్ చేస్తున్నానా? నేను లిమిట్స్ క్రాస్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి చూపించమంటావా? అంటూ ఆమెని మళ్ళీ రూమ్‌లోకి తీసుకెళ్తుంటే అంత కోపంగా ఉన్న అతను అలా మాట్లాడుతుంటే ఇప్పుడు ఏం చేస్తాడో అన్న భయంతో మేఘన వణికిపోతూ సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అని ఏడ్చింది. లిమిట్స్ క్రాస్ చేస్తున్నా అన్నావు కదా మేఘన! ఒకసారి ఆ లిమిట్స్ అంటే ఎలా ఉంటాయో, క్రాసింగ్ అంటే ఎలా ఉంటుందో చూపించకపోతే ఎలా చెప్పు? అంటూ ఆమె దగ్గరకు వచ్చాక ప్లీజ్ సార్ ఇంకెప్పుడు అలా అనను అని కన్నీళ్లతో వేడుకుంది మేఘన. నో మేఘన, నువ్వు నన్ను ఇంత బ్లేమ్ చేశాక నేను ఎలా ఊరుకుంటాను చెప్పు? ఎందుకు ఇంకా ఏడుస్తున్నావు? హో! అర్థమైంది.
వాళ్ళంతా నీకు ఏదో ఒక రకంగా హెల్ప్ చేసి ఉంటారు కదా! నేనేమి నీకు అలాంటి ఫైనాన్షియల్ హెల్ప్ చెయ్యట్లేదు. అందుకనేనా ఈ ఏడుపు? అంటూ తన పాకెట్‌లో ఉన్న మనీ మొత్తంగా తీసి ఆమె చేతిలో పెట్టేశాడు విక్రమ్. అది చేతిలోకి తీసుకొని చేతిలో ఉన్న డబ్బులను విక్రమ్‌ను మార్చి మార్చి చూసింది మేఘన. "ఏంటలా చూస్తున్నావు? నీకు కావాల్సింది అదే కదా! ఇప్పుడు ఓకేనా?" అంటూ మళ్ళీ ఆమె చున్నీ పట్టుకున్నాడు విక్రమ్. డబ్బుల కట్టను చేతిలో పట్టుకొని షాక్‌లో ఉన్న మేఘన అతను చున్నీ పట్టుకోవడంతో స్పృహలోకి వచ్చి ఆ డబ్బు కట్టను పక్కకి పట్టేసి చున్నీని చేత్తో పట్టుకుంది. అతను కళ్ళల్లో ఆమె మీద ఎటువంటి ఫీలింగ్ లేదు. ఆమె అందాల మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఆమె అమాయకమైన మోము చూస్తుంటే కనీసం జాలి లేదు. ఆమె మీద ఇష్టం లేదు. ఆమె అందాలను చూసి కనీసం కోరిక కూడా లేదు. కేవలం అంటే కేవలం ఆ కళ్ళల్లో ఆమె మీద అనంతమైన కోపం, అంతులేని పగ, తనను ఓడించాలనే పంతం, ఎలాగైనా ఆమెను సాధించాలనే కసి మాత్రమే ఉన్నాయి. అందమైన కలలు కనాల్సిన ఆమె కళ్ళు ఎన్ని కన్నీటి బొట్లను రాలుస్తున్నాయో, ఆ కన్నీళ్లకు అంతమే లేదేమో అతని దగ్గర ఉన్నంత వరకు. అతను ఆమె నుండి దూరంగా జరిగాడు కోపంగా. "నేను కింద వెయిట్ చేస్తుంటాను. 10 నిమిషాల్లో ఫేస్ వాష్ చేసుకొని బయటకు రా" అంటూ బేస్ వాయిస్‌లో చెప్పి వెళ్ళిపోయాడు విక్రమ్. కన్నీళ్లు తుడుచుకొని లేచి కూర్చొని ఓసారి రూమంతా పరికించి చూసి అతని జాడ లేకున్నా అతని వార్నింగ్ మరోసారి గుర్తుకు రాగానే విరక్తిగా నవ్వి అక్కడి నుండి లేచి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది మేఘన. 10 నిమిషాల తర్వాత ఎలాగైనా అసలు నిజం బయటపెట్టి తనకి బుద్ధి వచ్చేలా చెయ్యాలని దృఢంగా నిర్ణయించుకొని, జీవం లేని బొమ్మలా బయటకు వస్తున్న మేఘనను చూసి, అసలు అతనికి తనతో ఏం పట్టనట్టు బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్. తను వెళ్ళాలన్న ఆలోచన కూడా లేనంతగా వెళ్తున్న విక్రమ్ వెనకే ఆమె అడుగులు వేసింది మేఘన. అరగంట తర్వాత హాస్పిటల్‌కి చేరుకున్న వారి కార్ సెల్లార్‌లోని పార్కింగ్ అలాట్‌లోకి వెళ్తుంటే, ఈసారి తను ముందు కార్ దిగకూడదు అని నిర్ణయించుకుంది మేఘన. ముందు రోజు తనకి సెల్లార్‌లో జరిగిన అనుభవం మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి. కారు ఆగగానే సీట్ బెల్ట్ తీస్తూ పక్కనే అలాగే కూర్చున్న మేఘనని చూస్తూ, "ఏంటి కార్ దిగవా? మళ్ళీ ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళాలనే ప్లాన్‌లో ఉన్నావా?" అన్నాడు విక్రమ్. మేఘన కాదు అన్నట్టు తల మాత్రమే అడ్డంగా ఊపి తలదించుకునే ఉంది. "మరి ఇంకా కారులోనే కూర్చున్నావు? నా నుండి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా?" అన్నాడు ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి. మేఘన అతని మాటలకు ఒక్కసారి అతన్ని చురుగ్గా చూసి తల పక్కకు తిప్పేస్తే, "ఏంటి చీటర్ తల తిప్పేస్తున్నావు? నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా నా మాట వినకపోతే నాకు కోపం వస్తుంది. నా కోపం నీకు అంతకంటే ఎక్కువ నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అది మైండ్‌లో పెట్టుకొని ప్రవర్తించు. ఇంతకుముందు నువ్వు ఇలా మొహం తిప్పితే, బుంగమూతి పెడితే, అలిగి కూర్చుంటే నిన్ను బుజ్జగించి ఉండవచ్చు నీకు కావలసిన వాళ్ళు. కానీ ఇక్కడుంది అలాంటి వాడు కాదు విక్రమ్. ఈ విక్రమ్ ఎప్పటికీ నీకోసం తల వంచడు. గుర్తుపెట్టుకో" అంటూ చెప్పి, "నువ్వు నా నుండి ఇంకా ఏమన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావేమో. కానీ నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం. అలాంటిది నిన్ను ఏదో చేసే ఉద్దేశమైతే నాకు లేదు. ఎప్పటికీ నీ మీద అలాంటి ఫీలింగ్స్ కూడా రావు. అయినా నీలాంటి అమ్మాయిల మీద ఏ మగాడికి అయినా ఆ ఆశ కలుగుతుందే తప్ప ప్రేమ అనే ఫీలింగ్ పుట్టవు. ప్రత్యేకించి నీ గురించి తెలిసిన వాళ్ళకి అందులో నేను మొదటివాణ్ణి అంటూ నేనుండగా నీ ట్రాప్‌లో మరొకడిని పడనివ్వను. వాడి జీవితాన్ని బలి కానివ్వను" అని తనను డోర్ వైపు తోసి కారు దిగాడు విక్రమ్. విక్రమ్ కారు దిగగానే అతను అంటున్న మాటలన్నింటికి అంతకంతా బదులు చెప్పి తీరాలని నిర్ణయించుకొని కారు దిగింది మేఘన కూడా. ఆ రోజు నుండి విక్రమ్‌కి తెలియకుండా బయటకు వెళ్ళడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది మేఘన. కానీ విక్రమ్ మాత్రం ఆమెని ఎక్కడికక్కడ కనిపెడుతూ, ఆమెని అసలు అతని కనుసన్నల్లోంచి కూడా బయటపడనంతగా పకడ్బందీగా బంధించాడు. కనీసం తను తీసుకోవాలనుకున్న ఫోన్ నంబర్ కూడా ఆమెకు దొరకలేదు. అలా రోజులు పాస్ అవుతూ ఉన్నాయి. ప్రతిరోజు అతనలా ఆమెని ఇబ్బంది పెట్టడం అతనికి అలవాటైతే, వాటిని భరించడం ఆమెకి అలవాటైపోయింది. రోజులానే ఓ రోజు ఉదయాన్నే ఆమె బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేసి, అతని కోసం డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తుంటే, ఎంతసేపటికి తను అతని రూమ్ నుండి బయటకు రాలేదు. అంటే వాళ్ళు ఇద్దరూ ఉండే రూమ్ కాకుండా విక్రమ్ రోజు ఉదయం కాసేపు వీడియో కాన్ఫరెన్స్‌లో ఉంటాడు. ఆ 2 గంటల పాటు ఆ రూమ్‌లోనే ఉంటాడు తను. హాస్పిటల్‌కి టైం అవుతున్నా గానీ అతను ఆ రూమ్ నుండి ఆ రోజు బయటకు రాకపోయేసరికి
ఇక మేఘనానే పైకి వెళ్ళి మెల్లిగా డోర్ నాక్ చేసి చూసింది. డోర్ లాక్ చేయకుండా ఉండడంతో కాస్త ఓపెన్ చేసిన మేఘనాకి అతను వీడియో కాన్ఫరెన్స్లో బిజీగా ఉండడంతో డోర్ దగ్గరే నిలబడి అతని పర్మిషన్ కోసం వెయిట్ చేస్తుంది. కాల్లో ఉన్న వాళ్ళని కాసేపు హోల్డ్ చేసి మేఘనను పిలిచి, నాకు కాస్త వర్క్ ఉంది, ఇవాళ మనం హాస్పిటల్కి వెళ్ళడం లేదు అని చెప్పాడు బేస్ వాయిస్లో. కానీ సార్, ఈరోజు నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి, నేను వెళ్తాను ప్లీజ్ అని చెప్పింది మేఘన. మేఘ మాట నిజమేమో అని అనుకొని ఒక క్షణం ఆలోచించి 5 మినిట్స్ నువ్వు కింద వెయిట్ చేయి, నేను మళ్ళీ వచ్చి నీకు ఏ విషయం చెప్తాను అని తనని పంపించేశాడు. తనని పంపించాక కాలేజ్కి కాల్ చేసి ప్రాక్టికల్స్ విషయం అడిగాడు విక్రమ్. మేఘన చెప్పింది నిజం అని తెలియగానే కాల్ కట్ చేసి బయటకు వచ్చి మేఘనతో, ఈరోజు నువ్వు ఒక్కదానివే వెళ్ళు, నేను రావట్లేదు అని చెప్పేశాడు విక్రమ్. కానీ మధ్యలో ఏదైనా పిచ్చి వేషాలు కనుక వేశావని తెలిస్తే తెలుసుగా నా సంగతి అంటూ సీరియస్గా ఒక్క చూపు చూసి వెళ్ళమన్నట్లు సైగ చేయగానే మేఘ తనకు ఇదే మంచి ఛాన్స్ అనుకొని తను చెయ్యాలనుకున్న ఎంక్వైరీ చెయ్యొచ్చు అనుకుని థ్యాంక్ యూ సార్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. ఇక తర్వాత తన ఎంక్వైరీ ఏం జరిగిందో తెలియాలనుకుంటే వింటూనే ఉండండి రావణ్. మన సిరివెన్నెల కథల ప్రపంచంలో స్టోరీలో డైలీ మీకు ఒక క్లూ వదులుతున్నానండి. రావణ్కి మేఘన మీద ఉన్న ఇంత కోపానికి రీజన్ ఏంటి అనేది సరదాగా మీరు కూడా గెస్ చేసి కామెంట్స్లో చెప్పండి చూద్దాం.